వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్. ఏంటి కార్లో ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? మా ఇంటి దేవతకి కొలుపులు అనమాట. 3 రోజులు జరుగుతాయి కొలుపులు. ఇంకా రేపటి నుంచి అనమాట కొలుపులు స్టార్ట్ అయ్యేది. కానీ మేము ఈ రోజే స్టార్ట్ అయిపోయాము. మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మేము ఇప్పుడు దారిలో వెళ్తూ ఒక ప్లేస్ కూడా వెళ్ళాలని అనుకున్నాము. ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది వెళ్ళాక చూపిస్తాను. ప్రెసెంట్ అయితే కార్లో ఉన్నాము. ఇంకా సిటీ కూడా దాటలేదన్నమాట. టైం ఎంత అయింది బావా? టైం వచ్చేసి 8 అయింది. మేము 7కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. పిల్లలు అయితే ఆల్రెడీ పడుకున్నారు కూడా. మా అత్తయ్య హాయ్ చెప్పు. మా మావయ్య దగ్గరేమో మింటూ ఉంది, నా దగ్గరేమో లక్కీ ఉంది. హస్బెండ్ ఏమో కార్ నడుపుతున్నారు. బావా హాయ్ చెప్పు. అదండి సంగతి. మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అయితే ఆగామన్నమాట టిఫిన్ చేయడానికి. ఇంకా అత్తయ్య, బావ, మామయ్య వీళ్ళందరూ కూడా, మా హస్బెండ్ వీళ్ళందరూ కూడా టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళారు. ఇక్కడ కనిపిస్తుందా బండి వెనకాల మీకు? అక్కడ ఆ టిఫిన్ పాయింట్ దగ్గర తినడానికి అయితే వెళ్ళారు. మింటూ పడుకుని నిద్రపోతుంది, అందుకని చెప్పి నేనైతే వెళ్ళలేదన్నమాట. తను ఒకదాన్ని ఎంతకు ముందే నిద్రపోయింది. ఇంకా తనని అలా వదిలేసి వెళ్ళలేదు. ఇంకా తన కోసమని నేను ఇక్కడే ఉన్నాను. హస్బెండ్ నాకు టిఫిన్ ఇక్కడ తెచ్చేస్తానన్నారు. ఇంకా తినేసి మళ్ళీ అయితే స్టార్ట్ అవుతాము. టిఫిన్ చేసి టీ తాగేసి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాము. మేము దారిలో ఒక ప్లేస్ అన్నమాట. టెంపుల్ అన్నమాట. బాగుంటదంట, మీకు కూడా చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అక్కడికి వెళ్ళాకే చూపిస్తాను. వీడియో చూస్తూ ఉండండి. నాకైతే హస్బెండ్ ఇంకా దోశ అయితే తెచ్చిచ్చారనమాట. మింటూ కోసం పార్సల్ తెమ్మని చెప్పాను. ఇంకా మింటూ లేచాక కార్లోనే తినిపించేస్తాను, ఇంకెక్కడ ఆగకుండా. ఇంకా ఫస్ట్ నేనైతే టిఫిన్ చేసేస్తాను. ఇక్కడ దారిలో అయితే ఆగాము. ఇది ఏ ఊరో తెలియదు నాకు కూడా. టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయిపోయాము. లక్కీ ఇప్పుడు హాయ్ చెప్పు. నువ్వు ఇందా పడుకున్నావు, ఇప్పుడు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా లక్కీ లేచింది, టిఫిన్ చేసింది, చాక్లెట్స్ కూడా తినేసింది. ఇంకైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. దారిలో ఉన్నాము. పాడు. ఏం పాట పాడుతున్నా లక్కీ? ఇద్దరు పాడు. బావ ఇదేంటి, ఇది కొత్త రోడ్ లాగా ఉంది, కొత్త రూట్ లో తీసుకెళ్తున్నాం ఏంది? నాగార్జున సాగర్ వచ్చిందా? ఎంత దూరంలో ఉంది? 10. అక్కడ అదేంది చూడు, మైల్ రాయి ఉంది చూడు, అక్కడ ఏం రాస్తుందో చూడు. 10 కిలోమీటర్స్ అని ఉంది అక్కడ కూడా. నాగార్జున సాగర్ 10 కిలోమీటర్స్ అంట. మాచర్ల కూడా. ఫ్రెండ్స్ ఇటు వెళ్తే నాగార్జున సాగర్ అంట. ప్రాజెక్ట్ వచ్చిందంట. ఒకళ్ళు కనిపిస్తే మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ దారిలో ఉన్నాము. అది సంగతి. ఎప్పుడు పడిపోయేది ఉద్దవనమ్మ ఎంట్రన్సా? ఇదేంటో బుద్ధవనమా? భలే ఉంది. ఎదురుగా కనిపిస్తుంది ప్రాజెక్ట్, కానీ దీంట్లో వీడియోలో కనిపించట్లా క్లారిటీగా. ఇదంతా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అన్నమాట. ఎంత బాగుంది అసలు, చూడండి. చాలా ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ మీదగా బ్రిడ్జ్ మీదకి వెళ్తామా బావా? మాకైతే ఎంత ఎక్సైట్మెంట్ గా ఉందో, ఎందుకంటే ఎప్పుడు రాలేదు కదా. అది ఇదంతా ప్రాజెక్టే. వాటర్ ఇదంతా అదిగోండి చూడండి. చాలా బాగుంది. ఇంకా వస్తుంది. అదిగోండి చూడండి, ప్రాజెక్ట్ ముందు కనిపిస్తుంది చూడండి. బాగా అక్కడ మూల మీదకి వెళ్ళిన కొంచెం సేపు అట్లా ఆపు, వీడియో తీద్దాము. ఇదిగోండి చూడండి, మొత్తం కూడా ఇలా పెట్టేశారనమాట. ఎంత బాగుందో. అనుకోకుండా వచ్చాము, అసలు ఇటు వస్తామని కూడా అనుకోలేదు. స్లోగా వెళ్ళే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ క్లియర్ గా రావట్లేదు, అది పెట్టారు కదా వాళ్ళు. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మేము వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడికి. మీకు అక్కడ దగ్గరికి వెళ్ళి కొంచెం బాగా చూపిస్తాను. ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాము. కార్లో నుంచి దిగాము. చూడండి ఎలా ఉందో, ఫుల్ గాలి,
అత్తయ్య వాళ్ళు కూడా తింటున్నారు. చూడండి మొత్తం ఎలా ఉందంటే ఇప్పుడైతే అటు వెళ్తున్నాము. కొంచెం అటు వెళ్ళాక చూపిస్తాను మీకు. గాలి ఫుల్, వర్షం అయితే ఇంకా లేదు కానీ గాలి అయితే బాగా మీకు వినిపిస్తుందా? ఇగో చూడండి ఎంత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనమాట. ఇంకెక్కడైతే పోలీసు నువ్వు కనిపించలాగా ఇప్పుడు వీడియో, ఇప్పుడు ఫోటో ఎలా తీసా అలాగా ప్రాజెక్ట్ కనిపించలాగా. నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము. మళ్ళీ ఇంకొక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది. జూమ్ చేశాను చూసారా? ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్ అయితే ఇంకా వదలలేదన్నమాట, ఖాళీగానే ఉంది. వాటర్ కూడా ఇక్కడ కింద పెద్దగా ఏమీ లేవు. అసలు వెదర్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇది వంతెన లాగుంది. ఈ వంతెన ఇక్కడ నుంచి తీస్తున్నాను అనమాట వీడియో. ఫస్ట్ టైం అండి లైఫ్ లో చూడటం, చాలా బాగుంది. ఎప్పుడు చదువుకునేటప్పుడు ఆ మ్యాప్స్ లో పెట్టడము అట్లానే తెలుసు, కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను లైవ్ లో. చూడండి మీకు కూడా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అయితే వెళ్ళిపోతున్నాము నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి. ఇంకా ఎత్తుగా అయిపోయింది, కనిపించట్లా. ఇంకా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. కూడా మీకు చూపిస్తాను అని అయితే చెప్పాను కదా, ఇంకా ప్లేస్ దగ్గరకు కూడా వచ్చేసామన్నమాట. ఇంకా 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఇంకా అక్కడికి వెళ్ళినాక మళ్ళీ చూపిస్తాను ఏంటో అది. ఆ ప్లేస్ దగ్గర కూడా వచ్చాము. ఏంటి అది అంటే నీలంపాటి అమ్మవారి దేవస్థానం అన్నమాట. గుడి దగ్గర సండే అయితే బాగా జరిగిద్దంట. మేమైతే అడిగొప్పల గ్రామం, దుర్గి మండలం, పల్నాడు జిల్లా. ఇంకెక్కడ అత్తయ్య అయితే అమ్మవారికి చీర ఇంకా ఇవన్నీ తీసుకుంటుందన్నమాట. ఇవన్నీ తీసుకుంటున్నావా? తీసుకో, ఇంకా తీసుకో. వచ్చాంగా మళ్ళీ ఇగో ఇంకా అమ్మవారి కోసం అయితే నిమ్మకాయలు, అలాగే పూలు, పసుపు, కుంకుమ, గాజులు, ఇంకా తాంబూలము, సారే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు అమ్మవారి దగ్గర సమర్పించడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే గుడి దగ్గరకు వెళ్తున్నాము. గుడి ఇదిగోండి, పల్నాడు జిల్లాలో ఉంది, దుర్గి. ఇంకెక్కడ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము.
ఇంక ఇది లోపల అన్నమాట, మీకు కూడా చూపిస్తాను, దర్శనం చేసుకోండి. బ్యాక్ సైడ్ నుంచి అన్నమాట ఇదంతా కూడా. ఇప్పుడైతే అత్తయ్య పటాలు తీసుకుందామని అంటేనే ఇంకెక్కడికైతే వచ్చామన్నమాట. వెళ్ళిపోతున్నాము. భోజనం చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ టైం వచ్చేసి 2 o'clock అయింది. ఇంకా లంచ్ చేయడానికి అయితే ఇక్కడ ఆగాము. ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళి చూడాలి ఏమేమి ఉన్నాయో. ఇంటికాడ పొద్దున్న కనవే లేదు ఆ పిల్లకి. తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. మా అత్తయ్య వాళ్ళ అక్క. అత్తయ్య ఏంది నిన్నెవరు పెట్టమన్నత్తి? ఏం తలుపులన్నీ వేసేసావు? పాపం అటు నుంచో నేను లక్కీ ఒకసారి నుంచో నిచ్చి చూడాలి. పాపం వాటిని తరమొద్దు, భయపడతాయి. అన్ని తీసుకొని వచ్చాం. దగ్గర దాకుండా ధరించకుండా లక్కీ అత్తయ్య వాళ్ళ అక్కయ్య వాళ్ళ వీళ్ళందరికీ తిప్పేసి ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఎక్కడికి ప్లాన్? ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికంట. ఇంకా తిరుగుతానే ఉన్నాము. పొద్దున 7ంటికి వచ్చాము. 7ంటికి బయలుదేరామన్నమాట హైదరాబాద్ నుంచి. ఇంకా ఇగో రోడ్ల మీద ఉన్నాము, తిరుగుతూనే ఉన్నాము. అత్తయ్య పెద్ద అత్తయ్య హాయ్ చెప్పు. ఈమె మా అత్తయ్య, మీకు తెలుసు మా అత్తయ్య వాళ్ళ అక్కయ్య అన్నమాట. ఆమె వేరే ఇంటికి వెళ్ళాం కదా, ఖర్జూరం చెట్లు అవన్నీ చూపించాను. ఆమె రెండో పెద్ద అక్క, ఆమె రెండో అక్క. ఇప్పుడు పోయేది అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి అనమాట. అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఇంకిక్కడ బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము. నైట్ డిన్నర్ తినేసి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. అంటే కొలుపులు పోతులు ఉంటాయి కదా, ఇంకా పోతులకు అక్కడ పూజ చేయాలన్నమాట. వేరే ఊరు ఎంపరాల్లో. ఇంకా అక్కడైతే పూజ చేయడానికి అయితే వెళ్ళాము. ఇంకెక్కడ వీళ్ళన్నీ కూడా చేసేస్తున్నారు. ఇంక మా లక్కీతో కూడా చేపించేసాము. చూడండి చూపించాను, అది కూడా వడి బియ్యము అవన్నీ కూడా పోతుకి కడతారనమాట. ఇంకా అలాగైతే పూజ చేసి అలా కట్టిస్తున్నాము ఇక్కడ లక్కీ తోటి. ఇంకిక్కడైతే అయిపోయింది అనమాట పోతులకి పూజ చేయడము. ఇంకా పోతులకి పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళి లోపల అందరూ కూడా అమ్మవారికి ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టుకోవడానికి స్టార్ట్ అవుతారనమాట. ఇంకెక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటారు లోపల అందరూ కూడా.
ఇంకా చూడండి వీడియో అయితే చాలా బాగుంటది. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ధూపం వేసిన తర్వాత సాంబ్రాణి వేసిన తర్వాత అమ్మవారు ఒంట్లోకి వస్తుంది అనమాట. ఇక్కడికి చూడండి చాలా బాగుంటది వీడియో అయితే. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళందరూ కూడా కొబ్బరికాయ కొట్టుకుంటున్నారు. ఆగండి చెప్పు. ఇప్పుడు నీకు సమస్య ఏంది? ఏదైనా ఉంటే చెబుతావా లేకపోతే శాంతి పడతావా? చెప్పు. చెప్పదలుచుకుంటే చెప్పు. చెప్పు. ఏదైనా కొరవ పడితే నేను చేత నాకు తెలియదు కదా అన్ని చేస్తున్నాను. ఎప్పుడు కొరవ చేసుకుంటున్నాడు. అదే మరి ఎప్పుడు కొరవ పెట్టలే అబ్బాయి. ఇంకిక్కడ కొంచెం అలాగా సంబరం లాగా చేస్తారనమాట. అది చేసిన తర్వాత పోతుల్ని కొంచెం ఊళ్ళో అలా తిప్పుకొని మళ్ళీ గుడి దగ్గరకు అయితే తీసుకువెళ్తారు. ఇక్కడ ప్రాసెస్ అయితే అదనమాట. ఇక్కడ మామయ్య గారు డాన్స్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ పోతుల్ని తీసుకొని ఇంకా ఊళ్ళో చిన్న బొడ్రాయి ఉంటే బొడ్రాయి దగ్గర తిప్పుతున్నారు.
ఊరేగించడం కూడా అయిపోయింది. ఇంకా ఈ కోతుల్ని బండిలో ఎక్కిచ్చేసేస్తారు. ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ డే సముద్ర స్నానాలు. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.